ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్, కమింగ్ టు మన ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడుకుంటే, మరి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా వాళ్ళని ఎవరు టచ్ చేయరు అనుకున్న టైంలో కూడా ట్రంప్ వాళ్ళని కూడా టచ్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐస్ కూడా తిరిగి వచ్చేస్తున్నారు కొంతమంది భయపడని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చూస్తున్నాం. నిజంగా అక్కడ ఆ పరిస్థితి ఉందంటారా? ఎన్ఆర్ఐస్కి ఏంటి ఎఫెక్ట్ అక్కడ? అంటే మనం ఏ వీసా మీద వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. విజిటర్ వీసా మీద వచ్చారనుకోండి, B1 B2 రూపకంగా పేరెంట్స్ అందరూ టూరిజం రూపకంగా వస్తారు చూడండి. ఎవరైతే ఆ వీసా నుంచి వస్తారో వాళ్ళకి 6 months స్టే ఉంటుంది. విత్ ఇన్ ద 6 months స్టేలో ఉండి మళ్ళీ వెనకకు రావచ్చు, అది ఇష్యూ లేదు. సో F1 ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ 2 years స్టడీ ఉంటుంది, తర్వాత OPT 12 months ఉంటుంది, స్టెమ్ OPT 24 months ఉంది. విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్లో చదువుకొని ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు, అంటే రావాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ విజిటర్స్. క్లారిటీ ఉంది మీకు. ఏదైతే H1B ప్రోగ్రామ్ ఉందో, H1లో మనం ఏం చెప్తాం, ఒక కంపెనీ నాకు ఈ పొజిషన్ ఉంది ఒక దగ్గర, క్లయింట్ దగ్గర అని చెప్తాం. ఒకవేళ పొజిషన్ లేదనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆ పొజిషన్ ఉన్న రోజులు ఉండాలి, పొజిషన్ లేకపోతే మళ్ళీ కంట్రీ దాటి బయటకు రావాలి. అప్పుడు ఈ కంపెనీ కూడా ఏం చేస్తుంది? H1 క్యాన్సిల్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు లీవ్ బ్యాక్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎట్లా అడ్రస్ చేయాలన్న దాన్ని బట్టి కేస్ టు కేస్ వ్యారీ అవుతుంది. మనం అందరూ వెనకకు రమ్మని చెప్పలేము, అందరూ అక్కడ పనిచేయాలని చెప్పలేము. కాకపోతే ఒకప్పుడు సిస్టమ్ చాలా నీట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సైట్ ఆడిట్ చేస్తున్నారు. అంటే మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్లో పెడుతున్నామో, ఇక్కడ ప్లేస్లో మనం పనిచేస్తున్నామని చెప్తే ఆ ప్లేస్లో ఈ రిసోర్స్ పనిచేస్తున్నారా చేయట్లేదా అని మనం సైట్ ఆడిట్ పంపిస్తున్నాం. సో H1B ప్రోగ్రాంలో ఎలా ఉంటుందంటే I-129 ఫామ్ ఫీజు ఉంటుంది, దాని తర్వాత ఫ్రాడ్ ఫీ ఉంటుంది, తర్వాత ట్రైనింగ్ ఫీ అని ఉంటుంది. ఈ 3 ఫీజెస్లో మన దగ్గరే డబ్బు తీసుకొని ట్రైనింగ్ అప్పుడు ఏదైతే అమెరికన్ ఎంప్లాయీకి, ఎవరైతే అమెరికన్ రిసోర్సెస్కి, అమెరికన్ బార్న్ వాళ్ళకి, అమెరికన్ సిటిజన్స్కి ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ ఫీ తీసుకుంటున్నారు. ఫ్రాడ్ ఫీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక దగ్గర ఒక క్లయింట్ లొకేషన్లో పనిచేస్తున్నారని ఈ అప్లికేషన్ ఫామ్లో పెడితే అక్కడికి ఒక రిసోర్స్ని పంపిస్తున్నాను నేను. ఈ ఫ్రాడ్ ఫీ మీ దగ్గర కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని సైట్ ఆడిట్ చేస్తున్నాను. సో సైట్ ఆడిట్కి వచ్చి నిజంగా ఈ రిసోర్సెస్ ఈ ప్లేస్లో, ఈ పర్టికులర్ దానిలో, ఈ టైటిల్లో, ప్రోగ్రామర్ అనలిస్ట్ టైటిల్తోనే పనిచేస్తున్నారా చేయట్లేదా అని అడుగుతుంటారు. ఒకవేళ అక్కడ వయలేషన్స్ ఉండి ఫ్రాడ్యులెంట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటే ఆ H1B క్యాన్సిల్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారు. సో మీకు అక్కడ క్లియర్ వచ్చింది. సో ఏదైతే ఏరియాస్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయో దాన్ని బట్టే పంపిస్తారు తప్ప అదర్వైజ్ వెళ్తారు అనుకోండి, సైట్ ఆడిట్కి వెళ్తారు, ఫామ్లో మెన్షన్ చేసింది మనం చేసే జాబ్ డ్యూటీస్ కంపెనీ అని ప్రాపర్గా ఉందనుకోండి, మళ్ళీ వెనకకు వచ్చేస్తారు, మనల్ని ఏం డిస్టర్బ్ చేయరు, అదే అప్డేట్ చేస్తారు, ఫామ్లో ఉంచేస్తారు. ఒకవేళ వయలేషన్స్ ఉంటే అప్డేట్ చేస్తారు, H1 క్యాన్సిల్ చేపిస్తారు. అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్, ఎన్నేళ్ళ నుంచి ఉన్నా. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డిన్యాచురలైజేషన్ జరగబోతుంది. డిన్యాచురలైజేషన్ ఏంటంటే F1, H1, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి కూడా, అంటే US సిటిజన్ అని వచ్చిన కూడా న్యాచురలైజేషన్ సిటిజన్, మళ్ళీ బై బర్త్ కాదు, బై బర్త్ వాళ్ళని ఏం చేయలేరు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అక్కడ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఏదైనా వయలేషన్ చేసినట్టు వాళ్ళు గమనిస్తే, ఏదైనా కంట్రీకి అగెన్స్ట్ యాక్ట్ చేసినట్టు గమనిస్తే వాళ్ళకి రైట్ ఉంటుంది. సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని అనుకున్నప్పుడు వాళ్ళు అది క్యాన్సిల్ చేసి, అంటే న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ చేసి ఇండియాకు పంపించవచ్చు. అదేవిధంగా గ్రీన్ కార్డులో కూడా ఎలా ఉంటుందంటే కంట్రీ రెసిడెన్స్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. మనం ఒక రిసోర్సు, మనం గ్రీన్ కార్డు మీద ఉన్న వాళ్ళు ఒక 6 నెలలు అమెరికాలో ఉండాలి. అంటే నాకు గ్రీన్ కార్డు వచ్చాక నేను అక్కడే ఉండాలి. నేను ఇండియాకి వచ్చి 1 year ఉంటా, 2 years ఉంటా అంటే ఒప్పుకోరు. 6 months ఉండాలి. ఒకవేళ 2 years ఉండాలంటే రీఎంట్రీ పర్మిట్ తీసుకొని రావచ్చు. కానీ మనం ఏం తీసుకోకుండా ఇక్కడే ఉంటే, అది కంటిన్యూగా చేస్తూ ఉంటే, మనం ఎప్పుడో రోజు కంట్రీ లోపలికి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళకంతా డేటాబేస్ వస్తుంది. మనం అక్కడ ఫింగర్ ప్రింటింగ్, ఐరిష్తోని వాళ్ళకి డేటా వస్తుంది. అందులో క్లియర్గా క్వశ్చన్స్ అడుగుతారు. మేము మీకు అమెరికాలో ఉండటానికి మీకు గ్రీన్ కార్డు ఇచ్చాము, మరి మీరు గ్రీన్ కార్డులో ఉన్న రూల్స్ను వయలేషన్ చేస్తూ మీరు ఇండియాలో ఉంటున్నారు. సో మేము మీకంటే గ్రీన్ కార్డుని రెస్పెక్ట్ చేయనట్టు మీరు, సో గ్రీన్ కార్డుకు ఏదైతే రెసిడెన్స్ రిక్వైర్మెంట్ మీరు సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి మేము గ్రీన్ కార్డు మీకు అవసరం లేదని అనుకుంటున్నాము అని చేత మేము గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేస్తున్నాము. మేము క్యాన్సిల్ చేస్తున్నాం, బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు మా కంట్రీకి రావాలనుకుంటే విజిటర్ వీసా మీద రావచ్చు.
సో యూ కెన్ టేక్ ఎ విజిటర్ వీసా అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. అంటే ఇది కూడా కన్సిస్టెంట్గా చేస్తేనే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు. అంటే ఊరికనే ఫస్ట్ టైమే చేయరు, ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు. సో వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం క్యాన్సిల్ చేస్తారు. మీరు డిపెండెంట్ వీసా అన్నారు కదా సార్, మామూలుగా డిపెండెంట్ వీసా ఈ విజిటింగ్ వీసా పైన వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ టైంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఈ ప్రెసెంట్ పేరెంట్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యూజువల్గా పేరెంట్స్ విజిటర్గా వెళ్ళాలనుకున్నా అంటే వాళ్ళు యూజువల్ డిపెండ్, తర్వాత H4 అనేది డిపెండెంట్, అంటే స్పౌస్ ఏదైతే స్పౌస్ ఉంటారో వాళ్ళు డిపెండెంట్ మీద రావచ్చు. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. యాక్చువల్గా 90% వరకు ఏమి ఇష్యూ లేదమ్మా. ఓన్లీ ఆ 10% ఎవరైతే వయలేషన్ చేస్తారో, ఇష్యూస్ ఉంటాయో, వాళ్ళ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్లో రూల్స్ ఉంటాయి. అందులో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేయకపోతేనే డిపోర్ట్ చేస్తారు, ఫుల్ఫిల్ చేయకపోతేనే ఫైర్ చేస్తారు, అంటే ఇంకా పంపిస్తారు. కానీ 90% మనం చూసాం కదా, 10% పాపులేషన్కే ఇంపాక్ట్ అయింది. 90% ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అన్ని స్టేటస్లో ఉన్నారు. అంటే ఈ రూల్స్ అని ఇంత స్ట్రిక్ట్ గా చూడడానికి కారణం ఏంటి సార్? అంటే ఎవరైతే వలసదారులందరినీ రిటర్న్ పంపాలనే ఒక ఆలోచన అంటారా ట్రంప్ గవర్నమెంట్? అంటే ఇప్పుడు ఏమైందంటే యాజ్ ద టైం ప్రోగ్రెస్, అంటే మనం హిస్టారికల్ 40 ఏళ్ల క్రితం ఇంత డిజిటల్ ఏజ్ లేదు, ఇంత వయలేషన్స్ లేదు, ఇంత పాపులేషన్ మైగ్రేషన్ కూడా జరగలేదు. మీరు లాస్ట్ 10 years మనం అంతకుముందు వీసా వెళ్ళాలంటే చెన్నైకి వెళ్ళేవాళ్ళం, ఢిల్లీకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ హైదరాబాద్ కాన్సులేట్ అంత పెద్దగా ఉంది. అంటే మనం చాలా మంది, అంటే ఒక కంట్రీ కాన్సులేట్ 50+ విండోస్ పెట్టుకుందంటే ఏంటి, వెల్కమ్ చెప్పడానికి, నాట్ టు డినే ద పీపుల్, అంతే కదమ్మా. సో ఇక్కడ హైదరాబాద్ ఉన్న కాన్సులేట్ ఏంటి, వెల్కమ్ చెప్పడానికి, అంటే వీసా స్టాంపులు చేసి పంపించడానికి, ట్రాక్ చేయడానికి. సో అంత పెద్దది పెట్టుకున్నారంటే ఇక్కడ ఉన్న స్టెమ్ టాలెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇక్కడ బాగుంది, వీళ్ళని మనం తీసుకోవాలి, మన కంట్రీకి ఉపయోగం అవుతుంది అనేది తీసుకోవాల్సింది. సో అందువల్ల అక్కడ ఇష్యూ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వయలేషన్స్ ఎక్కువ అయ్యాయో, ఎక్కడైతే మిస్యూజ్ అయిందో, అంటే H1B ప్రోగ్రాము, F1 ప్రోగ్రాము మిస్యూజ్ అయితేనే కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ యూజువల్గా అన్ని గవర్నమెంట్స్ కూడా చేసేదే. అంటే ఇప్పుడు మనకి బయట నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తారు అనుకోండి, ఇక్కడ ఇండియాలో బయటికి పంపించాలంటే క్లారిటీగా ఇప్పుడు మనం ఆధార్ కార్డు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాం, బికాస్ టు ట్రాక్ ఎవ్రీవన్. అట్లే అమెరికాలో కూడా మీకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ట్రాకబిలిటీ ఉంటుంది. వయలేషన్ అప్పుడే, ఇఫ్ దే ఆర్ ఎఫెక్టివ్ యూటిలైజింగ్ ద ప్రోగ్రామ్ అనుకోండి, ఏమి డిస్టర్బ్ చేయరు. బట్ మిస్యూజింగ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఆల్వేస్ వయలేషన్. అటువంటిప్పుడు ఏం చేయాలి, డిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో అందులో భాగమే ఇప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.